అంటే నా తల్లి బెంగ పడిపోయింది, కంగారు పడిపోయింది. వీడు కూడా సన్యాసుల్లో కలిసిపోతాడేమో అనేటువంటి భయం పడింది. అలాంటి భయం చేత పరుగులు పెట్టుకుంటూ మళ్ళీ నా వెనకాలే వచ్చేది. నేను అక్కడ కూర్చొని వింటూ ఉంటే నా రెక్క పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేది. ఇలా లాక్కొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించేది. అరే! భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి గుణాలన్నీ శ్రవణం చేస్తుంటే మా అమ్మ నన్నెందుకు ఇలాగ అడ్డుపెడుతుంది అని చాలా బాధ అనిపించేది. అయినా ఇంటికి తీసుకెళ్ళగానే మళ్ళీ కళ్ళు గప్పి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడిని. రోజు ఇదే గొడవ. నన్ను మళ్ళీ పిక్కొచ్చేది. నేను మళ్ళీ వెళ్ళేవాడిని. ఇలా జరుగుతూ ఉండేది. చివరికి నా మనసుకి చాలా బెంగ అనిపించింది, బాధ అనిపించింది. అయ్యయ్యో! భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి గుణాలు శ్రవణం చేస్తుంటే మా అమ్మ నన్నెందుకు ఇలాగా దానికి విరోధిస్తోంది అని బాధపడి నా తల్లే నాకు ఒక పెద్ద శత్రువు అనిపించింది. తర్వాత కొంతకాలానికి మరి భగవంతుడు నా మనస్సు తెలుసుకున్నాడో ఏమో నాకు తెలీదు. ఇలా అనుకుని నేను ఉంటూ ఉండగానే చాతుర్మాస్యం అయిపోయింది. అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతూ నన్ను పిలిచి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. నాయనా, నువ్వు చాలా ఉత్తముడివి. ఈ మంత్రాన్ని స్వీకరించు. ఈ మంత్రాన్ని రోజు కూడా జపం చేయి. తద్వారా నీకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అన్నారు. సరే, నేను జపం చేయటానికి కూర్చునేవాడిని. ప్రతిరోజు ఇంట్లో కూర్చుంటే నాకు తెలీదు, ఒళ్ళంతా కూడాను ఏదో తెలియనటువంటి ఆనందంతో తేలిపోతున్నట్టు ఉండేది. ఆ మంత్ర జపం చేస్తూ ఉండగా పరమానంద భరితుడినైపోయి నాకు ఒళ్ళు తెలియకుండా ఉండిపోయేవాడిని. దాన్ని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని. మా అమ్మకి ఇంకా ఎంత బెంగ పుట్టేదో తెలీదు. వీడు ఏమైపోతాడో అని నేను జపం చేసుకుంటుంటే నా జపాన్ని భంగపరుస్తూ ఉండేది. అరే రే, నాకెందుకు ఇలాంటి శత్రువుని పుట్టించాడు, నాకు శత్రువు కడుపులో నన్నెందుకు పుట్టించాడు భగవంతుడు అని నేను చాలా దుఃఖపడేవాడిని. అలా దుఃఖపడుతుంటే మరి భగవంతుడు నా మొర విన్నాడో ఏమో నాకు తెలియదు. కానీ ఒక రోజున ఉదయాన్నే లేచి ఆ గోశాలకని మా తల్లి వెళుతోంది. ఇంకా చీకటి పూర్తిగా పోలేదు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక నల్లటి సర్పం, కాల సర్పం ఒకటి పడుకొని ఉన్నది, చుట్టలు చుట్టుకొని. నా తల్లి చూడక దాని మీద కాలు వేసింది. ఎప్పుడైతే దాని మీద కాలు వేసిందో ఠక్కన లేచింది. అది ఒక్కసారి కాటు వేసింది నా తల్లిని. పెద్దగా కేకపెట్టి ఒక్కసారి కింద పడి గిలగిలా కొట్టుకుంటోంది. నా తల్లి నోట్లో నుంచి నురుగులు కారుతున్నాయి. నేను నిద్రిస్తున్నాను. నా తల్లి యొక్క పెద్ద అరుపును ఒక్కసారి విని పరుగులు పెట్టుకుంటూ నేను వచ్చాను. వచ్చి చూస్తే నా తల్లి పరిస్థితి ఇలా ఉంది. దూరంగా వెళ్ళిపోతోంది సర్పం. సర్పం కాటు వేసింది. నోట్లో నుంచి నురగలు వస్తున్నాయి. తల్లి కొట్టుకుంటోంది, ఏడుస్తోంది, పెద్దగా కేకలు పెడుతోంది. కొద్దిసేపటికి అలా అయి మృతి చెందింది. అయిపోయాను. ఆ సమయంలో నేనేమనుకున్నానో తెలుసునా? నా మొర విని భగవంతుడు నా శత్రువుని నా నుంచి దూరం చేశాడనుకున్నాను. అలా అనుకున్నటువంటి నేను వెంటనే ఇల్లు వదిలేశాను. అక్కడి నుంచి బయలుదేరాను. ఎంత దూరం ప్రయాణం చేశానో నాకు తెలియదు. కొండలు, గుట్టలు, నదులు అన్నిటినీ దాటుకుంటూ అలా చేసి ప్రయాణం చేసి చివరికి అలసిపోయినటువంటి నేను అక్కడ ఒక చోట ఒక పెద్ద కొలనుంటే దాంట్లో నీళ్లు తాగి, స్నానం చేసి నీళ్లు తాగి అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని జపం ప్రారంభించాను. ఎంత కాలం జరిగిందో నాకు తెలియదు. అలా జపంలో కూర్చున్నప్పుడు నా మనస్సు నాకు తెలియకుండానే ఒక ఆనంద పారవస్యంలో మునిగిపోయేది. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. నా మనస్సు అనేటువంటి ఆ హృదయం అనేటువంటి పద్మంలో సాక్షాత్తు పరమాత్మ యొక్క చరణారవిందాలు దర్శనమయ్యాయి.